నమస్కారం. మన కావలి నియోజకవర్గంలో జబర్దైన ఫిషింగ్ హార్బర్కి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రావటం, పెద్ద ఎత్తున మత్స్యకార యువతి యువకులు, అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది మత్స్యకారులు, ఇతర ముఖ్య నాయకులు అంతా కూడా రావటం, అదేవిధంగా జబర్దైన ఫిషింగ్ హార్బర్ ఇది మన మత్స్యకారులకి జగనన్న ఇచ్చిన ఆస్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా మేము, అదేవిధంగా ఇతర నియోజకవర్గ నాయకులు, ముఖ్యంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి ఆస్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ పరం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది ప్రాంత మత్స్యకారులకు సంబంధించి దశాబ్దాల కళ. కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదనకే పరిమితమైనటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఆ రోజు అధికార పార్టీ శాసనసభ్యులుగా సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక కళ అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని పనులు ప్రారంభించి పూర్తి చేయండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ప్రతాప్ రెడ్డి గారి విజ్ఞప్తిని మేరకు ఆ రోజు దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించి దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఏదైతే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కోరారో, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడో, దానిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి అరాకొరా పనులు పక్కన పెట్టి ముడుపుల రూపంలో పెద్ద మొత్తంలో వాళ్ళకి ముట్టు ఉండొచ్చు. అందుకనే నీకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పోర్టుకు వెళ్తే, రామాయపట్నం పోర్టు కానీ ఇతర పోర్టులకు వెళ్తే ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మొత్తం ఆ యాజమాన్యానికి పోతుంది తప్ప వీళ్ళకి ఆమ్యామ్యాలకి ఏం రాదు. అందుకని ఏం చేశారు, మత్స్యకారుల నోరు కొట్టడానికి, మీరు వాళ్ళ దగ్గర ముడుపులు దండుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని కేటాయించి ఈరోజు పేదలైనటువంటి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ ఆస్తిలో మీరు వాటా కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించి కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. మేము అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మీరు మాట్లాడితే గొంతు చుంచుకొని మేము పరిశ్రమలకు వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము చెప్పేది మీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, తమ చిలక్కొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. అయ్యా, మీరు పేదలకు సంబంధించి వాళ్ళ కడుపు కొట్టి తమ చిలక్కొట్టుడు కొట్టకండి, ఆ చిలక్కొట్టుడు వ్యవహారానికి మేము వ్యతిరేకం అని చెప్తే మీరు కంపెనీలకు వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఏదైతే, ఎందుకు మీరు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి కిలోమీటర్ల దూరం మీద సుదీర్ఘ ప్రాంతాలు ఉన్నాయి, లేదా వాళ్ళకి సంబంధించి ఒక తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పండి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి పరిశోధనలకు సంబంధించో, మీరు తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించో మీరే అభివృద్ధి చేసుకొని మీరే ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఏమీ లేకుండా మాట్లాడుకోకూడదా, మాట్లాడితే తప్పు అంటున్నాడు. మాట్లాడితే తప్పే ఉన్నారు, మీ అన్న మాట్లాడలేదురా, నువ్వు మాట్లాడితే తప్పు అంటే మీ ఇద్దరిలోనే తేడా వస్తుంది కదా, దాని మీద మీరు సమాధానం చెప్పాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంది దీంట్లో ఎట్లా చెప్పాలనేది. ఆయన ఏమన్నాడు, నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదు అన్నాడు మీడియా సమావేశం పెట్టి. ఈయనేమంటున్నాడు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి 2 సార్లు ఫోన్ చేశాడంట, ఒకసారి ఏదో గొడవ జరిగితే ఫోన్ చేశాడంట. మరి ఆ మాట చెప్పుండాలా, అయ్యా నేను వాళ్ళ గొడవ జరిగితే మాట్లాడడం, శుభాకాంక్షలు చెప్పడానికి మాట్లాడడం తప్ప దీని విషయం మాట్లాడలేదని ఆయన చెప్పకుండా అసలు నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో నేను కలవలేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదని. అంటే మీరు చేసేటువంటి మిమ్మల్ని నమ్మి పాపం ఆ మత్స్యకారులు ఏదన్నా అక్కడ వాటికి సంబంధించి సహకరించి ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడతారా? మత్స్యకార గ్రామాల్లో చిచ్చు పెడతారా? మత్స్యకారులకు సంబంధించి ఈరోజు మీరు పెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళని పాపం ఈరోజు ఆ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తారా? అంటే వాళ్ళని ఎత్తిన నెపం మోపి మాకు సంబంధం లేదు, అంతా మత్స్యకారులే చేశారన్నట్టుగా పాపం వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి దానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ గ్రామాల్లో ఈరోజు మత్స్యకారులకు చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాల్సింది, మీ తప్పు మీరు ఒప్పుకోండి. మీరు చేసినటువంటి తప్పుకి పాపం అక్కడ ఉన్నటువంటి పేద మత్స్యకారులు బలి కావడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు.
మీటింగ్ పెడతాడు, ఎస్పీ గారు ఒక మీటింగ్ పెడతారు, ఉన్నటువంటి అధికారులందరూ ఒక ఆయన పెడతాడు. ఆయన ఎవరో ఉండేటువంటి వాళ్ళందరూ చాలకి ఇక్కడ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు రంగప్రవేశం చేసిన తర్వాత 4వ కృష్ణుడు, ఆయన ఎవరో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆయన ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు రక్తి కట్టించి ఏదో ఒక విధంగా ఇప్పుడు పట్టుకుంటున్నారంట బోట్లు. ఏమి ఇప్పుడు దాకా ఎందుకు నిద్రపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు? మేము మా గళం విప్పిన తర్వాత, మత్స్యకారులకు అన్యాయం జరిగిన తర్వాత, మీ రోత పనులన్నీ బయటపడిన తర్వాత, మీ దొంగ చేష్టలన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత, ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు రకరకాలైనటువంటి నాటకాలు దొంగ బోట్లు పట్టుకొచ్చేది, ఆడ పెట్టేది, మత్స్యకారులు మభ్య పెట్టేది, ఇదిగో దొంగ బోట్ అని. పోయినటువంటి బోట్ల సంగతి ఏందో తేల్చండి అంటే లేదంట. ఈ పది వదిలేశారంట, దొంగ బోట్లు వదిలేశారు. ఇప్పుడు ఉండే బోట్లు తీసుకొని అక్కడ పెట్టి ఇదిగో మేము పట్టామని చెప్పని చెప్తున్నారు. కాబట్టి మీ వ్యవహార శైలి ప్రజలకు అర్థమైంది. మత్స్యకారులు మోసం చేశారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు మత్స్యకారులు అంటే నిర్లక్ష్యం. కాకపోతే వాళ్ళకి రకరకాలైనటువంటి మాటలు, మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని రకరకాలైనటువంటి మాటలని చెప్పి అది పూర్తిగా వాళ్ళకి హక్కుగా కల్పించండి. తీసుకువెళ్ళినటువంటి బోట్లను తిరిగి సీజ్ చేసి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వాటి నుంచి మత్స్యకారుల మధ్య ఉన్నటువంటి ఆ చిచ్చు ఏదైతే ఉందో ఆర్పేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అందుకని చంద్రబాబు అబద్ధాలు చెప్తే ఎమ్మెల్యే ఎందుకు అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా? ఆయన స్థాయిలో ఆయన అబద్ధాలు చెప్తుంటే ఈయన స్థాయిలో ఈయన అబద్ధాలు చెప్తున్నాడు సాధారణంగా. అందుకని చంద్రబాబు నాయుడు కోచింగ్ ఏంది? నేను అబద్ధాలు చెప్తాను, ఆ అబద్ధాన్ని మీరు అందుకొని 10 రెట్లుగా మాట్లాడండి అంటాడు. అందుకని ఆ అబద్ధాలు అందుకొని వీళ్ళందరూ ఉండింది లేనిది మాట్లాడుతుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు నిజం చెప్తే మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేడా? అబద్ధం చెప్తే సాధారణమైనటువంటి విషయం. చంద్రబాబు అబద్ధం చెప్పడం అనేటువంటి, చంద్రబాబు ఏదైనా నిజం చెప్పుంటే చెప్పు, దాని గురించి విశ్లేషించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. ఓయమ్మా నిజం చెప్పాడా అని. అబద్ధం చెప్తే దాని గురించి పెద్దగా మాట్లాడుకోబడి